ఆయన దివ్యల మాదిరి గారు మన పవన్ కళ్యాణ్ గారి గురించి కామెంట్స్ చేశారనమాట. ఆయన 3 పెళ్లి చేసుకొని డిప్యూటీ సీఎం అవ్వచ్చా, మా ఆయన అవ్వకూడదా అని చెప్పేసి. దీని గురించి మీ మాటల్లో. పనికిమాల మాటలు మాట్లాడుతూ ఉంటది దివ్యల మాదిర. ఆయన నాకు కాదు, దేవుడికి దెయ్యానికి ఒకటే పోలిక. ఆయన 3 పెళ్లి చేసుకున్నాడంటే ఆయన విడాకులు ఇచ్చి మన చట్ట ప్రకారం పెళ్లి చేసుకున్నాడు ఆయన. మరి ఇదేంది దొంగముండ? మరి మంచిగా పెళ్లి చేసుకోవాలి కదా. మరి ఇంకా విడాకులు అవ్వకుండా పెళ్లి ఎలా చేసేసుకున్నది? ఇంట్లో వెళ్ళి ఎలా కలిసి ఉంటుంది? ఇప్పుడు ఎవరితో పోల్చుకోవాలి? పవన్ కళ్యాణ్తో వీళ్ళ పోలిక? పవన్ కళ్యాణ్ మనుషుల్లో దేవుడు. వాస్తవంగా ఆయన ఎంత సేవా కార్యక్రమాల్లో ఉన్నాడు. ఈవేళ డిప్యూటీ సీఎం గా ఉండి ఎన్నో సేవా కార్యక్రమాలు సొంత డబ్బుతో చేస్తున్నాడు. గవర్నమెంట్ తరపున చేసేది గవర్నమెంట్ తరపున చేస్తున్నాడు. అలాగే ఆయన సొంత డబ్బులతో కష్టార్జితంతో చాలా మందికి చాలా సేవా కార్యక్రమాలు. మొన్న ప్రపంచ కప్పు కొట్టినటువంటి అందులో ప్రపంచ కప్పు కొట్టినటువంటి ఆడబిడ్డలకి ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు ఇవ్వడమే కాకుండా వాళ్ళు అడిగారని చెప్పి 2 గ్రామాలకు రోడ్డు 6 లక్షల రూపాయలు పెట్టి రోడ్డు కూడా శాంక్షన్ చేయించిన మహానుభావుడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్తో ఈ నక్కలు ఈ సింపాంజీలు పోల్చుకుంటుంటే చాలా చిరాగ్గా ఉంది. వీళ్ళు అడవిలో తిరగాల్సిన మనుషులు వీళ్ళ సమాజంలో తిరుగుతూ ఏదో సాంప్రదాయంగా ఏదో ఒక పెళ్లి చేసుకున్నట్టు పవన్ కళ్యాణ్ ఉచ్చరిస్తూ మాట్లాడుతుంటారు. అసలు వాడి నాయకుడికే బుద్ధి లేదు, వీళ్ళకేం బుద్ధి వస్తుంది? నిజంగా చాలా బాధాకరం. పవన్ కళ్యాణ్ గారి గురించి వీడియోలు తీయడం, మళ్ళీ ఆయన చేసుకుంటే మేము చేసుకోకూడదా, ఆయన డిప్యూటీ సీఎం అయితే మేము ఎమ్మెల్యే అవ్వకూడదా? ఏంటి ఆ పోలిక? ఈ దరిద్రులు ఈ నికృష్టులు కూడా పోల్చుకుంటున్నారు. చాలా అధ్వానంగా ఉంది నిజంగా. ఈ దివ్యల మాదిరి అనే దానికి తెగిన గాలిపటంలో తయారైంది. ఎక్కడ పడిపోతుందో తెలియదు అన్నట్టుగా వెళ్ళిపోతానే ఉంది. ఎవరిని పెడితే వాళ్ళని మాట్లాడుకుంటా. ఇంకా సిగ్గు లేదు, శివుని ఎత్తులు లేదు. అంటే అన్న ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే ఫేమ్ అవుతారని చెప్పేసి అన్న మాట్లాడుతున్నారు అంటారా? నిజంగా అంతేనండి. ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకులు కానీ కొంత చిన్న సెలబ్రిటీ హోదా వస్తే చాలు పవన్ కళ్యాణ్ గారిని ఏదో అనేయాలని, పవన్ కళ్యాణ్ గారిని ఏదో మాట్లాడాలని, పవన్ కళ్యాణ్ గారితో పోల్చుకోవడం చాలా మందికి అలవాటు అయిపోయింది. నిజంగా పోల్చుకోవడం కాదు, సేవా కార్యక్రమాల్లో పోల్చుకోవడం తప్పులేదు. ఇప్పుడు ఆయన స్థాయిలో ఆయన ఒక 10 కోట్లు సహాయం చేస్తే మీ స్థాయిలో మీకున్నంతలో 1 లక్ష, 10 లక్షల, 5 లక్షల సాయం చేయండి, తప్పులేదు. పవన్ కళ్యాణ్ అక్కడ 1 కోటి రూపాయలు మొన్న 84 లక్షల రూపాయలు అదే మన అందుల క్రికెట్ వాళ్ళకి ఇచ్చాడు. మీరు 84 లక్షలు ఇవ్వాల్సిన అవసరం లేదు, 1 లక్ష 2 లక్షలు సాయం చేయండి. అప్పుడు పవన్ కళ్యాణ్తో పోటీ పడింది. దిక్కుమాలోళ్ళు మీరు. నిజంగా ఈ దివ్యుల మాదిరి దువాడ మాదిరి ఏదో కానీ నిజంగా ఆయనతో పోల్చుకోవడం చాలా దరిద్రం. అది ఇలాంటి వ్యక్తులు సమాజంలో చెడు పురుగులా తయారయ్యి నిజంగా ఉపకారం లేదు వీళ్ళ. సమాజానికి ఎలాంటి ఉపయోగం లేదు, ఉపకారం లేదు. సమాజానికి ఓ మంచి మాటలు, యువతకు సంబంధించిన 4 మాటలు చెప్పడం లేదు. ఎప్పుడు 3 పెళ్లిళ్ళు 4 పెళ్లిళ్ళు ఎందుకు? ఈ 3 పెళ్లి తప్ప పవన్ కళ్యాణ్ గారిలో ఇంకేం వేలెత్తి చూపించడానికి దొరకట్లేదు ఎవరికి. ఏది దొరకదండి. ఎలా దొరుకుతుంది? ఆయనతో పోల్చుకుంటే వీళ్ళేదో గొప్పలు అయిపోతున్నాం అనుకుంటున్నారు కానీ దిగజారిపోతున్నాం అని తెలుసుకోలేకపోతున్నారు. వాస్తవంగా ప్రతి మనిషి కూడా ఒక మనిషికి సాయం చేయాలనేటటువంటి దృక్పథంతో ఉండాలి పవన్ కళ్యాణ్ గారిని అనుసరించే వాళ్ళు ఎవరైనా. అంతేగాని ఆయన చేసుకోలేదా, ఆయన అవ్వలేదా, మేము అవ్వలేదా అంటే అలా పోల్చుకోకూడదు. ఒక మనిషికి సహాయం చేయాలి. ఆర్థికంగా వెనకబడినటువంటి కుటుంబాలను ఆదుకోవాలి. అలాగే మన చుట్టుపక్కల మన బస్తీలలో మనతో పాటు ఉన్నటువంటి వ్యక్తులు మనకి ఆర్థికంగా కొంచెం బాగున్నా సరే బాగా దిగజారిపోయి బాగా తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఆదుకునే మనస్తత్వం కావాలి. అలాంటి మనస్తత్వం పవన్ కళ్యాణ్ గారిలో ఉంది. ఆయన మనస్తత్వాన్ని అనుసరించి మీరు ప్రవర్తించండి తప్ప అలా దిక్కుమాల పోల్చుకోకండి. ఎందుకంటే ఈ పోలిక కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ దేవుడు, మీరు దెయ్యాలు. కాబట్టి ఆయనతో మీకు పోలిక లేదు, సాంప్రదాయం లేదు. మీరంతా సన్నాసత్వంగా బతుకుతున్నారు. కాబట్టి ఆయనతో పోల్చుకోకుండా గౌరవంగా మీ అగౌరవంగా మీరు బతకండి. అలాగే చావండి తప్ప పవన్ కళ్యాణ్తో మాత్రం పోల్చుకోవద్దని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న.